యోబు కూడా మంచి ఆరాధికుడిగా మనం చెప్పచ్చు. 10 మంది పిల్లలు ఒక్కసారే చనిపోయిన తర్వాత కూడా యోబు ఇచ్చిన స్టేట్మెంట్, అసలు ఆ తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, అంటే నేను పుడతా ఈ పిల్లలందరినీ వేసుకురాలా, నేను పుడతా ఈ జ్ఞానంతో పుట్ల, ఈ చదువుతో పుట్ల, ఈ ఉద్యోగంతో పుట్ల, ఈ సంపాదనతో పుట్ల, ఈ ఆస్తిపాస్తులతో పుట్ల, ఈ భార్య, ఈ పశువులు, ఇవన్నీ నేను పుడతా ఏది తీసుకురాలా. నేను పుట్టిన తర్వాత ఇంకా నయ్యో మంచి జ్ఞానంతో పుట్టానయ్యా. కొంతమంది మెదడు ఎదగక, ఒక చేయి పని చేయక, శరీర భాగాలు సరిగా ఎదగక ఎంతమంది పుట్టుంటారు కదా. మన కళ్ళ ముందు మనం ఎంతమందిని చూసాం. ఇంకా నయ్యమయ్యా నేను చక్కగా పుట్టా, ఇక అది చాలయ్యా నా జీవితానికి అన్నట్టుగా. నేను వెళ్తూ కూడా ఏం తీసుకెళ్ళను. ఒకవేళ ఈ 10 మంది ఆయన ఇలా అనుకున్నాడేమో అని నాకు అనిపించింది. ఈ 10 మంది పిల్లలున్నా నాతో పాటు నీ దగ్గరికి తీసుకొస్తానా? తీసుకురా. ఈ పశువులన్నీ ఉన్నా వీటన్నిటిని పరలోకం తీసుకొస్తానా? ఈ ఆస్తి అంతా భూమి మీద మిగిలినా ఇవన్నీ నాతో పాటు తీసుకొస్తానా? ఏమీ తాను నేను ఏమీ తీసుకురాలేదు, నేనేమీ తీసుకెళ్ళను. అక్కడ ప్రభువుని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోగలగాలి. మనం అనుకోవాలి, ప్రభువా ఇది చాలయ్యా, నువ్వు ఇచ్చిందే చాలా ఎక్కువయ్యా, ఈ సంపాదన అంతా నీదయ్యా, ఈ కష్టం నీది, నా బలం నీది, ఈ ప్రాణం నీది అని మనం ప్రభువుతో చెప్పగలగడం ఆరాధన. ప్రాణమే పెట్టిన ప్రభువుని మనం ఇంకెంత ప్రేమించాలి. మనకి ప్రాణాన్ని ఇచ్చిన ప్రభువుని మనం ఎంత ఆరాధించాలి. ప్రాణం పోయినా పర్వాలేదు ప్రభువా అని మనం ప్రభువుతో ఎన్నిసార్లు చెప్తున్నాం.